హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. సో ఈరోజు అయితే హాలోవిన్ డే రోజు మేమేం చేసామైతే ఈరోజు నా వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ హాలోవిన్ డే రోజు అయితే ఫుల్ బిజీ ఉన్నాము. మార్నింగ్ స్కూల్స్లో హాలోవిన్ పెరేడ్, బయట అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాము అండ్ మా నైబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇవన్నీ అయితే నేను నా వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. హలో ఎవ్రీవన్. సో ఈషా నేను అఖిల్ స్కూల్కి వెళ్ళాము. అఖిల్ స్కూల్లో హాలోవిన్ పెరేడ్ ఉంది. సో అందరు ఇట్లా కాస్ట్యూమ్స్ వేసుకొని స్కూల్ చుట్టూరు తిరుగుతారు. అండ్ ఇక్కడైతే అఖిల్ ఉన్నాడనమాట, అటు సైడ్ ఉన్నాడు, ఆరెంజ్ డ్రెస్ వేసుకొని, షర్ట్ వేసుకొని. అండ్ ఇక్కడైతే అఖిల్ని కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అండ్ పేరెంట్స్ అందరూ కూడా ఆ టైంకి అలౌడ్ అనమాట. అందరం మనం పక్కన నుంచొని ఈ పెరేడ్ మొత్తం చూడొచ్చు. చిన్నగా. సో అఖిల్ స్కూల్ నుంచి అయితే ఇప్పుడు ఈషా స్కూల్కి వెళ్ళాను. అండ్ ఈషాని అయితే స్కూల్లో డ్రాప్ చేశాను. అండ్ ఈషాకి కూడా స్కూల్లో హాలోవిన్ ఉందన్నమాట. సో ఇక్కడైతే వాళ్ళకి కొన్ని సాంగ్స్ అవి పెట్టి డ్యాన్స్ వేపిస్తున్నారు. అండ్ ఈషాకి అయితే నేను కాస్ట్యూమ్ చేంజ్ చేశాను అనమాట. ఇట్లా పంప్కిన్ డ్రెస్ తీసుకున్నాను. సో ఆ డ్రెస్ వేశాను. అండ్ ఇట్లా ఫ్రెండ్స్ అందరు కలిపి ఇట్లాగా డ్యాన్స్లు అవి వేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా అలౌడ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా కొంతమందికి చాక్లెట్స్ అవి షేరింగ్ చేసుకుంటారు కదా హాలోవిన్కి. సో కిడ్స్ అందరూ అట్లాగా చాక్లెట్స్ అవి షేర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. సో ఇదైతే ఈషా స్కూల్ పెరేడ్. చక్ దుమ్ దుమ్ చక్ దుమ్ దుమ్ చక్ దుమ్ దుమ్ చక్ దుమ్ దుమ్ చక్ చక్ దుమ్ దుమ్ చక్. కమ్ ఆన్, చక్ దుమ్ దుమ్ చక్. సో ఇప్పుడైతే ఇది మా నైబర్హుడ్ అనమాట. సో మా నైబర్స్ అందరూ కూడా ఇంటికి హాలోవిన్ లాగా అట్లాగా డెకరేట్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే ఇంకా అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అనమాట. సో చాక్లెట్స్ అవి మనం తీసుకొని మన చాక్లెట్స్ వాళ్ళకి ఇచ్చి అట్లాగా. సో ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఇట్లాగా ప్లే చేస్తున్నాము. అండ్ సేమ్ మళ్ళీ స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుంది. అండ్ మేము కూడా పంప్కిన్ టీషర్ట్స్ అవి వేసుకున్నాము, అఖిల్ నేను. అండ్ ఇట్లాగైతే మా నైబర్స్ అయితే ఇట్లాగ డెడ్ బాడీస్ని హ్యాంగ్ చేస్తా అండ్ డెడ్ బాడీస్ని కొనుక్కోబెట్టి వాటిని కట్ చేస్తా అట్లా కాస్ట్యూమ్స్ వేసుకొని మొత్తం ఆ సెటప్ అంతా కింద నుంచి ఫాగ్, పైనుంచి ప్రొజెక్టర్స్తో గోస్ట్లు అట్లాగా థీమ్తో చాలా బాగా చేశారు. సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఈషా అయితే వాళ్ళకు కొన్ని చాక్లెట్స్ ఇస్తుంది. Show your pumpkin. I show me it this way. So cute. Very good. Come on. No. Yeah. Yeah, amor. Amor. Happy Halloween. Hello. Happy Halloween. సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట. మేమైతే మళ్ళీ కాలిఫోర్నియా గ్రేట్ అమెరికా అనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చాము. అండ్ ఇక్కడైతే ఇలా హాలోవిన్, క్రిస్మస్, వింటర్ ఫెస్ట్, ఇంకా క్రిస్మస్ డెకరేషన్ క్రిస్మస్ టైంలో ఇట్లాంటివన్నీ కూడా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడైతే పార్క్ అంతా అయితే ఫుల్గా హాలోవిన్ పంప్కిన్స్తో అండ్ అట్లాగే డెకరేషన్తో అయితే సూపర్గా ఉంది. అండ్ ఈరోజు అయితే మీకు ఈ పార్క్ అంతా ఒకసారి చూపిస్తానమాట. సో ఇదైతే ఎంట్రన్స్. సో మేమైతే కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ పార్క్కి. ఎవ్రీ ఇయర్ చాలాసార్లు వస్తాము. అండ్ ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడైతే మేము కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాము. అండ్ ఈషా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఈ పార్క్కి వస్తే. అంత కిడ్సే ఉంటారు అండ్ చిన్న చిన్న రైడ్స్ కూడా ఉంటాయి. అండ్ డెకరేషన్ కూడా అయితే ఆసమ్గా ఉంటుంది. సో ఈ పార్క్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో ఈ పార్క్ చూపించాను. అండ్ ఇప్పుడైతే ఇది ఇంకా ఫుల్గా డెకరేట్ చేస్తుంది అనమాట హాలోవిన్ రోజు. సో అది. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. ఇక్కడ మా ఈషా అయితే
మూవ్ అయ్యే హార్స్ ఎక్కిందనమాట. సన్కి మూవ్ అయ్యే హార్స్ అంటే కొంచెం భయం, అందుకని అయితే ఇక్కడ బాగా ఏడుస్తుంది. ఎప్పుడు అయితే మూవ్ అవ్వని హార్స్ ఎక్కుతుంది. సో ఈ పార్క్లో ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ మాకైతే. అండ్ హేలో నుంచి దారి ఉంటుంది, మనం ఎవరినో ఒకరిని కిడ్స్ని అట్లా వేగన్లో కూర్చోబెట్టి మనం లాక్కుంటూ ఆ హేలో నుంచి పంప్కిన్స్లో నుంచి అట్లా తిరుగుతా ఎంట్రన్స్ టు ఎగ్జిట్కి వెళ్ళి వచ్చేస్తాము. అండ్ ఇది కూడా అయితే నాకు చాలా బాగా ఇష్టం. కలర్ఫుల్ పంప్కిన్స్ ఉంటాయి అండ్ గడ్డి అంతా ఉంటుంది కదా, బాగుంటుంది. అండ్ ఇట్లాగా వేగన్లో ఈశాని కూర్చోబెట్టి అయితే ఇట్లా ఎప్పుడు తిప్పుతాం. ఈషాకి ముందు అయితే అఖిల్ని కూర్చోబెట్టి తిప్పేవాళ్ళం. సో ఇప్పుడైతే అఖిల్ పట్టడు దాంట్లో. సో ఈశాన్ అయితే ఇట్లాగా మొత్తం తిప్పామన్నమాట. చాలా బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట పిక్చర్స్లో కానీ వీడియోస్లో కానీ. అండ్ ఈషా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. సో ఇంకా ఇక్కడ ఇట్లా పంప్కిన్ చైర్స్, పంప్కిన్ కూర్చొని మన ఫొటోస్ దిగడానికి ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మన ఫొటోస్ దిగాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా కూడా అయితే ఇట్లాంటి పంప్కిన్ ప్యాచెస్ అయితే చాలా ఉంటాయి ఈ పార్క్లో. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ పంప్కిన్స్ చుట్టూరు గ్రీనరీతో. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మేమైతే హాలోవిన్ డే ఫుల్ డే అయితే ఇట్లా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ స్కూల్స్ దగ్గర నుంచి అండ్ మా నైబర్స్తో అండ్ అట్లాగే ఇలా అమ్యూజ్మెంట్ పార్క్లో. అండ్ ఫైనల్గా అయితే అమ్యూజ్మెంట్ పార్క్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ పార్క్ అంతా అయితే పంప్కిన్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ పార్క్ అయితే హాలోవిన్ డే రోజు 10 o'clock వరకు నైట్ ఓపెన్ ఉంటుంది. కానీ మేమైతే కొంచెం ఎక్కువసేపు ఉన్నాం కానీ చీకటి పడే లోపు అయితే వచ్చేసాము. అండ్ ఇంకా పార్క్ అంతా కూడా చాలా తిరిగాము. నేను వీడియోలు ఎంత వద్దని కొన్నే పెట్టాను. అండ్ అదనమాట మా హాలోవిన్ డే. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్స్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.